Hello students, welcome you all back to Shravan Samrani classes. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఈరోజు ఈ వీడియో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ఎంతో ఇంపార్టెంట్ అమ్మా. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అక్యురేట్ డేటా ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా అందరూ కూడా తప్పకుండా చూడండి, నోట్ డౌన్ చేసుకోండి. నేను చెప్పబోయేటటువంటి ఈ డేటా కానీ ఫ్యాక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీరు అంతా కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఎగ్జామినేషన్లో కనీసం అంటే 3 నుండి 5 బిట్లు ఒక్క వీడియో నుండి వస్తాయని అయితే నేను మీకు గ్యారంటీ ఇస్తాను. కాబట్టి వీడియోని అందరూ కూడా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి భాషా ప్రాయుక్త రాష్ట్రము ఏమిటమ్మా అంటే ఆంధ్ర రాష్ట్రము. 1953లో ఏర్పడింది ఆంధ్ర స్టేట్. అయితే పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్ అగ్రిమెంట్ తర్వాత ఆంధ్ర స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయిందమ్మా. 1956లో ఆంధ్ర స్టేట్ ఆంధ్రప్రదేశ్గా మారింది. 2014లో ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ప్రదేశ్గా మారింది. సో ఆంధ్రప్రదేశ్ని మనము ఫ్రూట్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పి కూడా మనం చెప్తామమ్మా. ఫ్రూట్ బౌల్ ఆఫ్ సౌత్ ఇండియా, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా కూడా ఆంధ్రప్రదేశ్ మనం చెప్తాము. ఎగ్ బౌల్ ఆఫ్ ఏసియా అని కూడా ఆంధ్రప్రదేశ్ని మనము చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా మారింది. ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని సమాచారాలను కూడా చాలా డీటెయిల్గా మనము ఈ వీడియోలో మాట్లాడదాము. నెక్స్ట్ అమ్మా, నెల్లూరు డిస్ట్రిక్ట్ని ఏమంటామంటే స్ట్రింప్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్తారు. స్ట్రింప్ రొయ్యలకు సంబంధించి స్ట్రింప్ ఆఫ్ ఇండియా అని చెప్పి నెల్లూరు జిల్లాని మనం చెప్తామమ్మా. గండికోట కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఉన్నటువంటి గండికోటను ఇండియన్ గ్రాండ్ క్యానియోన్ అని కూడా మనం చెప్తాము. ఇండియన్ గ్రాండ్ క్యానియోన్ అని కూడా మనము చెప్తామమ్మా గండికోటను. ఓకే, నెక్స్ట్ ఆగస్ట్ 29 ఈజ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ గిడుగు రామ్మూర్తి గారి జయంతి అమ్మ. గిడుగు రామ్మూర్తి గారి జయంతి ఎప్పుడమ్మా అంటే ఆగస్టు 29. అందుకొరకే ఆగస్టు 29ని మనము తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము. వి విల్ బి అబ్జర్వింగ్ ఇట్ యాజ్ తెలుగు భాషా దినోత్సవం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం ఏదైతే ఉందో అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ల్యాండ్ ఏరియా అమ్మ 1,62,970 స్క్వేర్ కిలోమీటర్, 1,62,970 స్క్వేర్ కిలోమీటర్లు. ఇది ఇండియాలో మనం పోల్చుకుంటే 4.87% ఇన్ ఇండియా. భారతదేశం మొత్తం విస్తీర్ణంలో 4.87% ఆఫ్ ద ఏరియా ఆంధ్రప్రదేశ్ అమ్మ. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 7వ స్థానంలో ఉన్నది. ఇట్ ఈస్ ఇన్ ద 7th ప్లేస్ ఇన్ ఆల్ అక్రాస్ ఇండియా. అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ ప్లేస్ ఇన్ ఏరియా వచ్చేసి రాజస్థాన్ అమ్మ. విస్తీర్ణంలో మొట్టమొదటి స్థానం రాజస్థాన్. నెక్స్ట్ విస్తీర్ణంలో పెద్ద జిల్లాలు అంటే లార్జ్ ఏరియాస్ ఇన్ టర్మ్స్ లార్జ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అవి ఏవేవి అంటే అమ్మా ప్రకాశం, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ అండ్ వైఎస్ఆర్ జిల్లా. ఈ 3 కూడా టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. విస్తీర్ణంలో ఈ 3 జిల్లాలు కూడా టాప్ 3గా మనం ఇక్కడ చెప్పవచ్చును. చిన్న జిల్లాలు అంటే విస్తీర్ణంలో తక్కువ ఏరియా కలిగినటువంటి జిల్లాలు లోయెస్ట్ విశాఖపట్నం వస్తుందమ్మా. విశాఖపట్నం, కోనసీమ మరియు వెస్ట్ గోదావరి, దే ఆర్ ద లోయెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఏంటి? ప్రకాశం, అల్లూరి సీతారామరాజు మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలు. ఓకే, లోయెస్ట్ విశాఖపట్నం. విశాఖపట్నం ప్రత్యేకత ఏమిటంటే ఇట్ ఈస్ ద ఓన్లీ అర్బన్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓన్లీ అర్బన్ డిస్ట్రిక్ట్, కేవలం పట్టణ జనాభాతో నిండి ఉన్నటువంటి ఏకైక జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఏంటమ్మా? విశాఖపట్నం.
పాపులేషన్ ఆంధ్రప్రదేశ్ది చూస్తే దాదాపుగా 5 కోట్లు జనాభా అమ్మ. టు బి వెరీ క్లియర్ 4,95,77,103 జనాభా ఉన్నారు. జనాభాలో మనం పోల్చుకున్నట్లయితే దేశవ్యాప్తంగా మనము 10వ స్థానంలో ఉన్నామమ్మ. వీఆర్ ఇన్ ద 10th place ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. అంటే ఉత్తరప్రదేశ్ ఇస్ ద టాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. ఉత్తరప్రదేశ్ ఫస్ట్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ మటుకు 10th పొజిషన్లో ఉంది. హైయెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ చూసుకున్నట్లయితే పొట్టి శ్రీరాములు నెల్లూరు. జనాభాలో అతిపెద్ద జిల్లా ఏమిటంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు 24.67 లక్షల జనాభా ఉన్నారు. సెకండ్ ప్లేస్ గోస్ టు ప్రకాశం జిల్లా అమ్మ 22.88 లక్షల జనాభా. లోయెస్ట్ పార్వతీపురం మన్యం 9.25 లక్షలు. తర్వాత అల్లూరి సీతారామరాజు 9.54 లక్షల జనాభా. ఓకే, ఈ చార్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. ఈ చార్ట్ను ఒక్కసారి మీరు చూడండి. వీడియోను పాజ్ చేసి మీరందరూ కూడా ఇదంతా నోట్ డౌన్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి సమాచారం కూడా ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా నేను మీకు మా టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను. ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్ అమ్మ. ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ మొత్తాన్ని కూడా నేను ఉంచబోతున్నాను. నెక్స్ట్, మొత్తం ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాలుగా మనం విభజన చేయొచ్చమ్మా. ఉత్తరాంధ్ర అంటాము, ఉత్తరాంధ్ర, నార్థన్ ఆంధ్రప్రదేశ్, కోస్టల్ ఆంధ్ర, కోస్తాంధ్ర అంటాము, మరియు రాయలసీమ ప్రాంతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాల్లో మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ 26 డిస్ట్రిక్ట్స్గా ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో ఉత్తరాంధ్రలో 6 జిల్లాలుగా ఉండబోతుందమ్మా. కోస్తాంధ్రలో 12 జిల్లాలు, రాయలసీమ ప్రాంతంలో 8 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ అయితే ఏర్పడినది అని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. దీంట్లో ఉత్తరాంధ్ర క్లాసిఫికేషన్ సపరేట్గా, ఉత్తరాంధ్రలోనే మిమ్మల్ని బిట్ అడగచ్చు, కోస్తాంధ్రలో మిమ్మల్ని సపరేట్గా చేసి బిట్ అడగచ్చు, రాయలసీమ ప్రాంతంలో సపరేట్గా చేసి బిట్ అడగచ్చు. కాబట్టి ఉత్తరాంధ్రలో మీరు గమనించినట్లయితే జనాభాలో హైయెస్ట్ శ్రీకాకుళం. ఓవరాల్గా చెప్పట్లేదు నాన్న, ఉత్తరాంధ్రలో చెప్తున్నాను. ఉత్తరాంధ్రలో మొత్తం మనకు 6 జిల్లాలు ఉన్నాయి. పాపులేషన్లో హైయెస్ట్ ఏంటమ్మా? శ్రీకాకుళం. పాపులేషన్లో హైయెస్ట్ ఏంటి? శ్రీకాకుళం. లోయెస్ట్ పాపులేషన్లో ఏంటంటే పార్వతీపురం మన్యం. పార్వతీపురం మన్యం. నెక్స్ట్, ఏరియా విస్తీర్ణంలో హైయెస్ట్ ఏంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లా. విస్తీర్ణంలో లోయెస్ట్ ఏంటంటే విశాఖపట్నం జిల్లా. మండలాలు, అత్యధిక మండలాలు ఉత్తరాంధ్రలో హైయెస్ట్ మండలాలు కలిగిన జిల్లా శ్రీకాకుళం. లోయెస్ట్ మండలాలు కలిగిన జిల్లా విశాఖపట్నం. మండల్స్లో లోయెస్ట్ ఏంటమ్మా? విశాఖపట్నం. ఇదంతా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి డేటా. కోస్తాంధ్రలో మీరు గమనించినట్లయితే 12 జిల్లాలు ఉన్నాయని చెప్పిన. దీంట్లో పాపులేషన్లో హైయెస్ట్ నెల్లూరు, పాపులేషన్లో లోయెస్ట్ బాపట్ల. పాపులేషన్లో హైయెస్ట్ నెల్లూరు, పాపులేషన్ లోయెస్ట్ ఇస్ బాపట్ల. ఏరియా పరంగా చూసుకుంటే హైయెస్ట్ ప్రకాశం, లోయెస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా. హైయెస్ట్ ప్రకాశం, లోయెస్ట్ బిఆర్ అంబేద్కర్ జిల్లా. మండలాలలో చూసుకుంటే అత్యధికంగా ప్రకాశం, అత్యల్పంగా గుంటూరు. హైయెస్ట్ మండల్స్ ఆర్ దేర్ ఇన్ ప్రకాశం, లోయెస్ట్ మండల్స్ ఆర్ దేర్ ఇన్ ద గుంటూరు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ అమ్మా, రాయలసీమ ప్రాంతాన్ని గమనించినట్లయితే జనాభాలో అత్యధిక జనాభా కర్నూలు, లోయెస్ట్ అన్నమయ్య జిల్లా. హైయెస్ట్ కర్నూలు, లోయెస్ట్ ఈస్ అన్నమయ్య జిల్లా. రాయలసీమ ప్రాంతంలో ఏరియా పరంగా హైయెస్ట్ చూసుకుంటే అనంతపూర్, లోయెస్ట్ చూసుకుంటే చిత్తూరు. ఏరియా పరంగా హైయెస్ట్ అనంతపూర్, లోయెస్ట్ చిత్తూరు. మండలాలు, అత్యధిక మండలాలు ఉన్నది కడపలో, అత్యల్ప మండలాలు ఉన్నది కర్నూలు జిల్లాలో. క్లియర్, మ్యాక్సిమం మండల్స్ ఆర్ దేర్ ఇన్ కడప, లోయెస్ట్ మండల్స్ ఆర్ దేర్ ఇన్ కర్నూలు. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే రాయలసీమ ప్రాంతం అంటే ప్రస్తుతము 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో కూడా కోస్టల్ డిస్ట్రిక్ట్గా ఒకటి ఏర్పడిందమ్మా. అది ఏంటో మీరు నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ స్వరూపాన్ని మీరు చూసినట్లయితే 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అమ్మ. దీంట్లో 76 రెవెన్యూ డివిజన్స్గా విభజించి మొత్తం 697 మండలాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నది. మండల్స్లో హైయెస్ట్ మండలాలు ఉన్నది ఎక్కడనంటే ప్రకాశం మరియు నెల్లూరు. ఓకే, హైయెస్ట్ మండల్స్ 38 మండలాలు ఉన్నాయమ్మా ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లాలో. లోయెస్ట్ మండలాలు విశాఖపట్నం. లోయెస్ట్ మండల్స్ ఆర్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ విశాఖపట్నం అని
చెప్పి ఇక్కడ మీరంతా కూడా గుర్తుపెట్టుకోండి. సో ఈ డేటా తర్వాత మళ్ళీ మనము ఎస్సీ జనాభా, ఎస్టీ జనాభా, మహిళా జనాభా, పురుషుల జనాభా అనేటువంటి ఆ డేటాని ఇంకొక వీడియోలో నేను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. సో వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి, బికాస్ ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నది. కాబట్టి ఇది ప్రతి పోటీ పరీక్షలో కూడా ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. ఈ పీడిఎఫ్ మొత్తం టెలిగ్రామ్లో పెట్టాను కాబట్టి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.